స్టాక్ మార్కెట్ లో 2 దశాబ్దాలకు పైగా అనుభవం. తెలుగులో వేలాది లైవ్ టీవీ షోల ద్వారా లక్షలాది మందికి మార్కెట్ విజ్ఞానం. మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ట్రెండ్ కు ముందే పట్టుకోవడంలో దిట్ట. సూటిగా సుత్తి లేకుండా నిక్కచ్చిగా స్టాక్స్ ఎనాలిసిస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ఇన్వెస్టర్లు ఇష్టపడే డిఫరెంట్ స్టైల్ ఆయన సొంతం. కామన్ మ్యాన్ కు అర్థమయ్యే విధంగా సింపుల్ భాషలో మార్కెట్ గైడెన్స్. అనలిస్ట్ శేషును వ్యక్తిగతంగా కలిసి ఆయన వ్యూహాలను తెలుసుకునే అద్భుత అవకాశం. రిజిస్ట్రేషన్ కోసం 7702906749 లో సంప్రదించండి. హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిది డిఎల్ఎఫ్ అనమాట. లాస్ట్ వీడియో కింద దానికంటే ముందు కొన్ని వీడియోస్ కింద ఎక్కువ మంది డిఎల్ఎఫ్ గురించి అడుగుతున్నారు. దీనికి తోడు గతంలో మనం ఎప్పుడు కూడా డిఎల్ఎఫ్ గురించి మాట్లాడుకోలేదు. దాని కారణంగా ఈరోజు డిఎల్ఎఫ్ని పిక్ చేసుకోవడం జరిగింది. ఇక డిఎల్ఎఫ్ విషయానికి మనకు తెలిసిందే, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న కంపెనీ ఇది. ఇక దీని బిజినెస్ మోడల్ అంటే పెద్ద కాంప్లెక్స్ ఉండదు కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇక భవిష్యత్తు పరంగా ఎలా ఉంటుంది? రియల్ ఎస్టేట్ పరంగా భవిష్యత్తులో అంటే అద్భుతమైన గ్రోత్ ఉండి మంచి సిఏజిఆర్ ఉండి అట్లా ఉండదండి. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తుంటే స్టడీగానే ఉంటుంది. మధ్యలో ఇంకా చెప్పాలంటే సడన్గా రియల్ ఎస్టేట్ అంటే ఒక కంపెనీస్ దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. మన ఇండియాలో 2008 తర్వాత ఆ విధంగా జరిగింది, దాని తర్వాత జరగలేదు. కాకపోతే గ్లోబల్గా చాలా సందర్భాల్లో ఆ కంట్రీస్ ముందుకు వెళ్తున్న టైంలో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఒక్కసారి కిందకి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా జరుగుతూనే ఉంటాయి. యుఎస్లో చాలా జరిగింది, చైనాలో జరిగాయి, తర్వాత జపాన్లో జరిగింది. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీను, కాబట్టి మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ అంటే నాట్ స్టాక్స్ అని బయట కూడా చేయొచ్చు అనుకుంటారు. కాకపోతే రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుందంటే మనం కొనాలంటే ఒక రేట్ చెప్తారు, అమ్మాలంటే ఒక రేట్ చెప్తారు. సో అది వేరే విషయం అనుకోండి. బట్ ఓవరాల్గా ఇక డిఎల్ఎఫ్ విషయానికి వస్తే అందరికి తెలిసిన బిజినెస్ మోడల్లో ఉన్నారు కాబట్టి మనం దాని గురించి చర్చించుకోవడం లేదు. ఇక ఓవరాల్గా స్టాక్ మాత్రం బాగా పెరిగింది రీసెంట్గా. 2023 ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్ అనమాట. ఎక్కడ కూడా కింద డిప్ రాకుండా పెరుగుతూ ఉంది. సో ప్రస్తుతానికి 900 రూపీస్ క్లోజర్గా ఉంది. దీని వాల్యూ పరంగా చూడాలంటే 2,22,000 crores అనమాట. అయితే కొనవచ్చా ఫ్రెష్గా, ఆర్ కొన్న వాళ్ళు ఏం చేయాలి? చాలా అంటే వాల్యూ పరంగా చాలా ఎక్స్పెన్సివ్గా అని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా ఎందుకు అంటే గ్రోత్ కనపరుస్తూ ఇదే వాల్యూ ఉంటే ఓకేనండి. గ్రోత్ లేదంటే మొన్న లాస్ట్ క్వార్టర్ చూసి మీరు కొంచెం ఏదో 100 కోట్లు పెరగంగానే దాన్ని బేస్ చేసుకొని మనం కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే మనం ఓవరాల్గా మనం చూసుకుంటే లాస్ట్ ఒక 5-6 ఏళ్ళుగా అంటే 2019 నుంచి ఈరోజు కానీ గమనిస్తే 2019లోనే వీళ్ళ రెవెన్యూస్ 8,366 crores అనమాట. సో ఈరోజు కానీ గమనిస్తే 2023కి మార్చ్ 23కి 5,696 crores అంటే దగ్గర 5,700 crores. దాని ముందు ఇయర్ కూడా అంతే ఉంది, 5,700 crores ఉంది. సో కమింగ్ ఇయర్ ఇంకా 1 month పోతే మనకి 24 ఫైనాన్షియల్స్ వస్తాయి. అది కూడా సేమ్ 5,700 ఉంటుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది గ్రోత్ కాదు, డీ గ్రోత్లో ఉంది. కానీ స్టాక్ మాత్రం పెరిగింది. ఎప్పుడు ఇట్లా పెరుగుతుందా అంటే పెరగదండి. ఏదో ఒక టైంలో మళ్ళీ ఇది కూడా ట్రెండ్ రివర్స్ అయ్యి కిందకి రావడానికి అవకాశాలు ఉంటాయి. సో మీకు డిఎల్ఎఫ్ కానీ గమనిస్తే 2007-8 బుల్ మార్కెట్లో 1,200 రూపాయలకి వెళ్ళింది. ఆ టైంలో దీని ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో టాప్ 10 బిలియనీర్స్లో కూడా ఆయన ఉన్నారనమాట. అక్కడి నుంచి పడుతూ ఈరోజు ఎక్కడికి వచ్చిందో మీకు తెలిసిందే. సో రీసెంట్గా పెరిగిందండి. రీసెంట్గా 200 రూపీస్లో ఉండేది ఎప్పుడు కూడా ఇది రీసెంట్గా లాస్ట్ ఒక 1.5 yearలో బాగా పెరిగిన స్టాక్ అనమాట. అంటే 16 ఏళ్ళు కూడా ఇంకా ఆ రేటుకి రాలేదు. కాబట్టి దీంట్లో మాత్రం మీరు ఎగ్జిట్ తీసుకోవాలి. అయితే ఇప్పటికిప్పుడు ఈరోజు రేపంటే రేపొద్దున వెళ్ళిపోయి ఎగ్జిట్ తీసుకోమని కాదు, ఏదో ఒక టైంలో మీరు ఎక్కడ కొన్నారు ఏంటో మీరు చూసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం నా సలహా. అది ఇక మీ ఇష్టం. ఇంకా పెరగొచ్చండి. ఇప్పుడు ఇమీడియట్గా అయితే 10 అనుకోవడం, నేను అనుకోవడం ఇంకా పెరగవచ్చు. 20%, 30% అప్ సైడ్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుందంటే అంటే ఇది కాకుండా అంటే లిస్టెడ్ స్పేస్లో ఇది ఉంది, అన్లిస్టెడ్ స్పేస్లో చాలా ఉన్నాయన్నమాట. చాలా లాస్ట్ ఒక 5-6 ఏళ్లలో
చాలా పెద్ద కంపెనీస్ వచ్చాయి, దానికి ముందు కూడా ఉన్నాయనుకోండి. సో కాంపిటీషన్ పరంగా బాగా ఎక్కువ ఉందండి. సో అటు అనార్గనైజ్డ్ సెక్టర్ నుంచి ఉంటుంది. సో కాబట్టి కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉంది. దీంతోపాటు ఇంకోటి ఏం జరుగుతుందంటే ఎకానమీ ముందుకు వెళ్తున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ అనేది మన ఇండియాలో ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇలాగ ఉంది. కాకపోతే ఇప్పుడు చాలామంది జనాల్లో మార్పు చూస్తున్నాము. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొత్త కంపెనీస్లో పెట్టుబడి పెట్టడము, అదేవిధంగా స్టాక్ మార్కెట్స్లోకి రావడము. లాస్ట్ 3 ఏళ్లలోనే మనకి 10 కోట్ల డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయంటే ఆలోచించండి. సో ఎన్ని లక్షల కోట్లు స్టాక్ మార్కెట్లోకి వచ్చింది. సో ఇవంతా కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్లోకి వెళ్ళేదే. సో కాబట్టి ఏంటంటే మార్పులు చూడండి, ఎకానమీలో మార్పులు చూడండి. అదేవిధంగా అంటే చాలామంది ఏ విధంగా ఆలోచిస్తారంటే వ్యాపారం చేసేవాళ్ళు మరీ ముఖ్యంగా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకోండి, దాని మీద ఎంత వస్తుంది మనకి రిటర్న్స్ చాలా తక్కువ ఉంటుంది. అదే వ్యాపారంలో పెడితే ఎక్కువ ఉంటుంది. ఇటువంటి లెక్కలు వేసుకొని చేస్తుంటారండి చాలామంది. మీరు అబ్జర్వ్ చేస్తే బాగా వేల కోట్లలో డబ్బున్న వాళ్ళ ఇంటి మీద ఎక్కువ ఖర్చు పెట్టరు అనమాట. అంటే ల్యాండ్స్ కొనుక్కోవడం అది వేరు, ఇంటి మీద ఖర్చు పెట్టడం తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించండి రియల్ ఎస్టేట్ డిఎల్ఎఫ్ గురించి. మధ్యలో అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవాలి, ఉన్న పొజిషన్స్ని అయితే కంటిన్యూ చేయండి. ట్రెండ్ రివర్స్ అయ్యే లోపల ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. ఇది డిఎల్ఎఫ్ గురించి. ఇక హెచ్సిసి ఇంకొక స్టాక్ వచ్చి హెచ్సిసి, ఇదేమో ఇప్పుడు మాట్లాడుకుంది రియల్ ఎస్టేట్ ఏంటంటే ఇన్ఫ్రా కంపెనీ. ఇది చాలా పాత కంపెనీ, డిఎల్ఎఫ్ కూడా చాలా పాత కంపెనీ. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట హెచ్సిసి అనేది. సో ఇది వీళ్ళు ఏం చేస్తారంటే దాదాపు అన్ని ఇన్ఫ్రా రిలేటెడ్ అన్ని ప్రాజెక్ట్స్లో ఉన్నారు. లైక్ రోడ్స్, హైవేస్, అదేవిధంగా ఇరిగేషను, తర్వాత హైడ్రో పవరు, తర్వాత స్మార్ట్ సిటీసు, తర్వాత ఇటువంటి వాటిట్లో ఉన్నారనమాట. అయితే దీనికి మెయిన్ ఎక్కడ ఇబ్బంది అంటే ఈ మధ్యకాలంలో కొంచెం కాదు బాగా ఫైనాన్షియల్గా బాగా ఇంప్రూవ్ అయ్యారు. డెట్ అనేది దాదాపు తగ్గించుకున్నారు. సో ఒక టైంలో ఏంటంటే వీళ్ళకి పెద్ద ప్రాజెక్ట్స్ పెట్టుకొని క్యాష్ ఫ్లోస్ లేక చాలా ఇబ్బంది పడ్డారు, చాలా సఫర్ అయ్యారు. ఒక టైంలో కంపెనీనే చాలా క్రైసిస్లో వెళ్ళిపోయిందనమాట. అంటే వీళ్ళు పూణేకి దగ్గర లవాసా అని ఉంది, ఒక పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు. సో హిల్ స్టేషన్ అనమాట అది బేసిక్గా. సో ఆ ఏరియాని మొత్తం వీళ్ళు తీసుకొని ఒక బ్రహ్మాండమైన, అంటే వాళ్ళ ఆలోచన భలే బ్రహ్మాండమైన ఆలోచన అది. సో టూరిస్ట్ ప్లేస్ లాగా టూరిజాన్ని మన ఇండియాలో టూరిజానికి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో అటువంటి మంచి ఇన్నోవేటివ్గా ఆలోచించారు. కానీ ఎన్విరాన్మెంట్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాజెక్ట్ డిలే కావడం జరిగింది. ఈ విధంగా కొన్ని 100 కోట్ల నష్టము, 6,000 కోట్ల నష్టం కూడా వచ్చింది. సో అవన్నీ తట్టుకొని కూడా వీళ్ళు ప్రస్తుతానికి ఉన్నారు. సేమ్ దీనికి అంటే వీళ్ళ మెయిన్ బిజినెస్ వచ్చి ఇంతకుముందు అన్నట్టుగా హైవేస్లో ఎక్కువ ఉందండి. 50% హైవేస్ ఉంది. తర్వాత హైడ్రో పవర్స్లో నెక్స్ట్ ఉందన్నమాట. మిగతా అన్నింటిలో రైల్వేస్లో ఉన్నారు, బట్ అది తక్కువ బిజినెస్ పరంగా. అయితే ఇది కూడా సేమ్ డిఎల్ఎఫ్ లాగే గ్రోత్ లేదండి. ఇది కానీ గమనిస్తే డిఎల్ఎఫ్ మార్చ్ 2019 తీసుకుందాం, 10,500 crores రెవెన్యూస్ ఉంటే ఈరోజు 9,857 crores ఉన్నాయన్నమాట. అంటే డిఎల్ఎఫ్ కన్నా పర్లేదు, అంటే మరీ అంత డీగ్రోత్ లేదు. అంటే లాస్ట్ కొన్ని రోజుల్లో కొంచెం దీంట్లో గ్రోత్ స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే డిఎల్ఎఫ్కి దీనికి తేడా ఏంటంటే ఈ సెక్టర్ పరంగా ఇది అద్భుతంగా ఉంటుందండి. ఇన్ఫ్రా అనేది రేపు భవిష్యత్తులో అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. జస్ట్ బిగినింగే ఇన్ఫ్రా కంపెనీస్ అన్నిటికీ ఇప్పుడున్న మనకి రెవెన్యూస్ ఇదంతా బిగినింగే. నెక్స్ట్ 10 ఏళ్లలో దీని పక్కన మీరు అంటే సపోజ్ 10,000 కోట్లు ఉందనుకోండి, 1,00,000 కోట్లకి వెళ్ళే అవకాశం ఈ కంపెనీకే ఉంది, లేకపోతే వేరే అదర్ కంపెనీస్ కూడా ఉండొచ్చు. అంత గ్రోత్ ఉంటుందండి ఇన్ఫ్రాలో. దాన్ని బేస్ చేసుకుంటే మీరు కంటిన్యూ చేసుకోండి. బట్ ఉన్న అన్నిట్లో ఇంకా గతంలో మనం చెప్పాం అశోక బిల్డ్ అని చెప్పాం, మనం 100 రూపీస్ ఉన్నప్పుడు చెప్పాం, అది 190కి వెళ్ళింది. అది గ్రోత్ ఉందండి. అశోక బిల్డ్ కానీ గమనిస్తే 2,4930 crores ఉంది, ఈరోజు 8,100 crores. అంటే ఇది మీరు చూసుకోవాలి, గ్రోత్ చూసుకోవాలండి. మనం ఎప్పుడు కూడా మనం డబ్బులు ఒక కంపెనీలో పెట్టుబడి పెడుతున్నామంటే ఎందుకు ఆ డబ్బులు 1,00,000 కాస్త 1,50,000 కావాలో 2 లక్షలు కావాలో అని పెడతాం. అదే ఎట్లా అవుతాయి అవి? కంపెనీ బిజినెస్ పెరిగితే ఆటోమేటిక్గా అవి అవుతాయి. అంతేగాని బిజినెస్ పెరగకుండా స్టాక్ పెరిగిందంటే మనం జాగ్రత్త పడి ప్రాఫిట్లు బుక్ చేసుకోవాలి, అది గమనించండి. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో మనం పూర్తిగా ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది. ఎవరు కూడా ఇటువంటి అంటే ప్రాక్టికల్గా ఎలా మనం పిక్ చేసుకోవాలి, అసలు ఇటువంటి ఒక్కొక్క సెక్టర్ పరంగా ఎటువంటి అనాలిసిస్ చేసుకోవాలి,
సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా పెరగడానికి అవకాశం ఉన్నది ఏంటి అనే అంశాలు, ప్లస్ ఎటువంటి స్టాక్స్లో ఎగ్జిట్ తీసుకోవాలి, వాల్యుయేషన్స్ మీద మనం డిస్కస్ చేసుకుంటాం. చాలా స్టాక్స్ మాట్లాడుకుంటాం, గ్రోత్ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కాండి. మార్చి 10న హైదరాబాద్లో మనం చాలామంది అడుగుతున్న దృష్ట్యా హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ మీట్ మనం పెట్టబోతున్నాం. హోటల్ మనం లక్డీ కపూర్లోనే ఉంటుంది. సో గతంలో ఎక్కడైతే ఆర్గనైజ్ చేసామో అదే హోటల్ అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. సో ఇక హెచ్సిసి కంటిన్యూ చేసుకోండి. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఇది కూడా సేమ్ మార్కెట్లోకి డబ్బు బాగా వస్తుంది కాబట్టి ఇంకా అప్ ట్రెండ్ అయితే కొనసాగవచ్చు. బట్ దీనికన్నా బెటర్ ఏంటంటే నా చాయిస్ ఏంటంటే అశోక బిల్కాన్ కావచ్చు, తర్వాత హెచ్జీ ఇన్ఫ్రా మీరు చూడండి 2019లో 2,000 కోట్లే ఉంది రెవెన్యూస్, ఈరోజు 4,600 కోట్లు. అది కావాలి. ఎప్పుడు కూడా మీరు గ్రోత్ స్టాక్స్ మీద ఉండండి. సో గ్రోత్ అంటే స్టాక్ పెరుగుతూ రెవెన్యూస్ పెరిగితే మీరు ధైర్యంగా ఉండవచ్చు. స్టాక్ పెరుగుతూ రెవెన్యూస్ పెరగకుండా ఉంటే మీరు జాగ్రత్త పడాలి. అల్టిమేట్గా నెంబర్ స్పీక్స్ అంటాం. అంటే ఎన్ని మాటలు చెప్పినా అది అనవసరం. నువ్వు నెంబర్స్లో చూపించాలి. నేను అది చేస్తా ఇది చేస్తా ఇవి కాదండి. నెంబర్స్ మనకి ఒకసారి ఏదో ఒక క్వార్టర్ పోయింది అట్లా కాదు. ఓవరాల్గా ఇన్నేళ్ళ పాటు లేనిది సడన్గా ఇప్పటికిప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా రాదు కదా. కాబట్టి అది అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా గ్రోత్ స్టాక్స్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. ఓవరాల్గా హెచ్సిసి కూడా ఇక్కడ నుంచి ఇంకా పెరగచ్చు. కాకపోతే దీంట్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు అని కాదు, కొంత టైంలో మీరు ఒక 6 to 8 months అట్లా హోల్డ్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అయితే పూర్తి ఇన్వెస్ట్మెంట్గా మీరు వెళ్ళాలి అంటే అశోక కానీ హెచ్జీ కానీ వెళ్ళొచ్చండి. ఈ రెండు హెచ్జీ ఇన్ఫ్రాకి వెళ్ళొచ్చు. దీనికన్నా హెచ్సిసి కన్నా ఈ రెండింటిలో గ్రోత్ ఎక్కువ ఉంది. తర్వాత మనం గతంలో చెప్పిన ఇంకొక స్టాకు 5 Star ఫైనాన్స్. ఇది చాలామంది అడుగుతున్నారు. మనం ఆల్రెడీ దీని గురించి మనం చర్చించుకున్నాము, చాలా సందర్భాల్లో చెప్పాము. 500 బిలో ఉన్నప్పుడు స్ట్రాంగ్ బై అని చెప్పాము. అక్కడ నుంచి ఇది 877కి వెళ్ళింది. తర్వాత కొంచెం రీసెంట్గా లాస్ట్ 6 monthsలో ఇది సైడ్ వేస్లో ఉంది. ఆ మార్కెట్లో స్టాక్స్ పెరుగుతున్నాయి, పెరగడం లేదు. దీని మీద చెప్పేది ఏం లేదండి, చాలా స్ట్రాంగ్ ఉంది, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి, మంచి సిఏజీఆర్ ఉంది, మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. చూడండి, పడ్డం పెరగడం మామూలే. సో ఇటువంటి దీంట్లో మీరు పడినా కూడా అంటే మీరు హైలో కొన్నా కొంచెం లాస్లో ఉన్నా కూడా మీరు ఏం కాదు, ఎస్ఐపి చేసుకోండి ఈ స్టాక్లో. అంటే గ్రోత్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను, మీకు చెప్తాను ఇప్పుడు. అంటే ఈ కంపెనీకి గతంలో మనం అంటే ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న కంపెనీస్ మొత్తం బిజినెస్ మోడల్ అంతా వేరే, అది వేరే విషయం. కాకపోతే 2019లో 5 Star 400 కోట్లు మాత్రమే ఉంది రెవెన్యూస్. ఈరోజు 1,500 కోట్లు అండి. ఇక్కడ 400 కోట్లు, ఇక్కడ 1,500 కోట్లు. ఎన్ని రేట్లు అయిపోయింది చూడండి. ప్లస్ ఈ కంపెనీకి ఎన్బిఎఫ్సిలో హైయెస్ట్ ప్రాఫిట్స్ ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కంపెనీ అండి ఇది. కాబట్టి మీరు ఇటువంటి కంపెనీస్ పడినా కూడా మీరు కంగారు పడకండి. ఇంకా కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. సో బిజినెస్ మోడల్ అనేది చక్కగా ఉంది. సో డౌన్ సైడ్ రిస్క్ ఉండొచ్చేమో. ఇంకా ప్రైసింగ్ అనేది మనం ఎలా ఉంటుందంటే డిమాండ్ అండ్ సప్లై బట్టి ఉంటుంది. ఒకసారి డబ్బు స్టాక్ మార్కెట్లో ఒక 2-3 నెలలు రాలేదనుకోండి, స్టాక్స్ అన్నీ 20-30% పడతాయి. ఇప్పుడు చెప్పిన డిఎల్ఎఫ్ఓ లేకపోతే హెచ్సిసినో ఏమైనా పడిపోతాయి. సో అందులో భాగంగా ఇది కూడా కొంచెం పడవచ్చు. బట్ మళ్ళీ ఇది రేపొద్దున బౌన్స్ అవుతుంది. న్యూ ఐస్కి ఇదే ముందే వెళ్తుంది, 5 Star ఫైనాన్సే. ఇది కంప్లీట్గా గ్రోత్ స్టాకు ప్లస్ భవిష్యత్తు కూడా బాగుంటుందండి. ఎన్బిఎఫ్సిస్కి ఎకానమీ ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్బిఎఫ్సిస్కి బ్రహ్మాండమైన గ్రోత్ ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఇంతకు ముందు కన్నా కూడా వ్యాపార పరంగా ఎవరిస్తారు, మనం వ్యాపారం చేసుకోవాలంటే చిన్న లోన్ కావాలంటే ఎవరిస్తారు, ఎన్బిఎఫ్సిసి వాళ్ళే ముందుకు వచ్చిస్తాయి. వీళ్ళు ఏంటంటే చిన్న గ్రామాల్లో Tier 2 సిటీస్లో ఏంటంటే చిన్న లోన్స్ ఎవరైనా ఏదైనా షాప్ పెట్టుకోవాలన్నా ఏదన్నా చేసుకోవాలన్నా కూడా అది కూడా టికెట్ సైజ్ 10 లక్షలే. కాబట్టి వీళ్ళకి రిస్క్ లేకుండా ఉంటుంది. సో చిన్న అమౌంట్లు ఇస్తారు, దాని ద్వారా వీళ్ళకి రెవెన్యూస్ వస్తాయి, అదేవిధంగా ప్రాఫిట్స్ కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి 5 Star ఫైనాన్స్ మీద నేను పాజిటివ్గా ఉన్నాను. ఇది ఎస్ఐపికి బాగుంటుంది, ఇంకా భవిష్యత్తు పరంగా కూడా బాగుంటుంది. ఇది వీడియో. ఇంకొక వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Please like, subscribe and share our videos.